బంద్ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డ్రైవర్స్ పై 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ కు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు ప్రజా సంఘాల నాయకులు. సార్వత్రిక సమ్మెలో ఈరోజు మేము ఆటో యూనియన్ గా కూడా పాల్గొన్నాం. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లను అన్నింటినీ 44 చట్టాలను 4 చట్టాలుగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా రైతుల మీద ఎన్నో డిమాండ్లు పెట్టి వాళ్ళకి రైతులకు మినిమం ప్రైస్ వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండ్ కాబట్టి రైతులకు కూడా ఆ డిమాండ్ చేయాలని చెప్పి వాళ్ళకు మద్దతుగా మాకు రోడ్ సేఫ్టీ బిల్ అది 2019లో తీసుకొచ్చింది. ఆ చట్టంలో అన్ని రసగులు ఉన్నాయి. ఆ చాలన్లు కూడా చాలా విపరీతమైనటువంటి చాలన్లు ఉన్నాయి. లైసెన్స్ లేకపోతే 25,000, ఇన్సూరెన్స్ లేకపోతే 25,000, ఒక యాక్సిడెంట్ లో ఒక డ్రైవర్ కు 10 సంవత్సరాలు జైలు, హిట్ అండ్ రన్ లో చట్టం తీసుకొచ్చారు. అందులో కూడా డ్రైవర్ కు 10 సంవత్సరాల జైలు, 7 లక్షల జరిమానా విధిస్తున్నారు. హిట్ అండ్ రన్ చట్టం అనేది యాక్సిడెంట్ గా జరుగుతుంది. ఒకవేళ అక్కడ జనం ఉంటే ఆపిండనుకో డ్రైవరు, జనాలు కొట్టి డ్రైవర్ని చంపేస్తారు. కాబట్టి దాన్ని తగ్గించాలి.